వెల్కమ్ టు డివై న్యూస్. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోలు గ్రామంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ అగ్రకులాలకు చెందిన సాగు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేరే కార్పొరేటర్లకు అమ్మటానికి సిద్ధంగా ఉన్నారని రాపోలు గ్రామస్తులు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్నెగంటి రవి అన్నారు. రాపోలు గ్రామ ప్రజలు మా భూములకు పోతే మా బ్రతుకు తెరువు ఏ విధంగా అవుతుందో మాకే తెలీదు, అంతా ఆ భగవంతునికే తెలుసు. కానీ మా రాపోలు గ్రామానికి చెందిన సాగుభూముల దగ్గరికి ప్రభుత్వం కానీ ఇంకా ఎవరో వచ్చినా మా ప్రాణాలైనా ఇస్తాం, మా సాగుభూములు మాత్రం ఇవ్వమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్నెగంటి రవి, అతనితో పాటు పీపుల్స్ కమిటీ మెంబర్స్, గ్రామ పంచాయతీ సర్పంచ్ హేమలతారత్నం, అలాగే మిగతా గ్రామ ప్రజలు కూడా పాల్గొన్నారు. ఆయన ఈ చట్టం 2013 చట్టాన్ని పక్కన పెట్టేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఆ చట్టంలో రాశారు. రైతు నరసింహులు గారితో మాట్లాడిస్తాము. రైతు అతని పొలం దగ్గరనే ఉన్నారు. చెప్పు నరసింహులు అన్న, ఏమైంది ప్రాబ్లం? అన్న, మాది రాపో విలేజ్, మాది రోడ్ గురించి అని పెద్ద 80 గజాలేమో ల్యాండ్ పోతున్నది. మేము అన్ని పంటలు అవి ఇవి అని వేసుకున్నాము. మా పరిస్థితి ఏంది, మా బతుకు ఏంది ఏమనంటే, మీరు ఎట్లా వచ్చారు ఒకసారి మా ఊళ్ళో కూడా పోయినరు. పోతే మీరు ఎట్లా వచ్చారంటే గవర్నమెంట్ రోడ్లో వచ్చామంటే, మరి అది గవర్నమెంట్ రోడే కదా, ఇది కూడా గవర్నమెంట్ రోడ్ వేస్తున్నాం కదా అని మాట్లాడుతున్నాను. భూమి సమస్యల గురించి నేను రాపోలు సర్పంచి హేమలత నా పేరు. మా ఊర్లో భూములన్నీ పోతున్నాయి, గవర్నమెంట్ తీసుకుంటున్నారు. 509 ఎకరాల భూములు తీసుకుంటున్నారు. వాటి మీదే మా ఆధారం. ఆ భూములు లేకపోతే మేము ఇబ్బంది పాలవుతాం. జనాలందరూ దాంతోనే ఇబ్బంది పడుతున్నారు, ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు. మరి ఆ భూములు మాకు పోవద్దని కోరుకుంటున్నాం. ముందు మీ దగ్గరికి ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఎవరైనా వచ్చిపోయిరా? ఎవరు రాలేరు ఇప్పటికైతే, ఇంకెవరు రాలేరు. మొన్న మహేష్ రెడ్డి వచ్చిపోయాడు, మాజీ ఎమ్మెల్యే వచ్చిపోయాడు. ప్రజలకు అండగా ఉంటామని చెప్పిండు, ప్రజలకు అందరికీ అండగా ఉంటామని చెప్పిపోయాడు. రవి సార్ గారు రావడం జరిగింది, మా అందరికి ధైర్యం చెప్పారు. మన రాపోలు గ్రామస్తులతోటి మాట్లాడిపిస్తాం. రాపోలు గ్రామం, నా పేరు సదానందం. నేను రైతు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఇదే గ్రామంలో నా నివాసం. ప్రస్తుతం నా ఏజ్ 86 సంవత్సరాలు. జ్ఞాపక శక్తి కూడా కొంచెం తక్కువే. శ్రీ కన్నెగంటి రవి, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ గారు మా గ్రామాన్ని తక్కిన మిత్రులతో వచ్చి దీనివల్ల మనకు కలిగే నష్టం గురించి, వీళ్ళు భూసేకరణ చేసి తర్వాత ఏం చేస్తారో, ఏ ఖర్చులు పడతారో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వారు సవివరంగా ప్రతి విషయం మాకు తెలియజేసింది. మేము మా భూములు ఇవ్వడానికి సిద్ధం లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఉండి ఈ యొక్క భూగర్భంలో ఉన్న నీరు కలుషితమైపోతున్నది. అది గ్రామస్తులకు తెలియదు. లక్ష్మీదేవి పరిగి అనేది ఒకటి పరిగి దగ్గర ఉంది. ఇది చిట్టాల్ రాపోలకు సరిమైపోతుంది. అందులో ఆయిల్ కలిసి వస్తున్నది. భూగర్భంలో బౌలలో ఉన్న నీరు కూడా కలుషితమైపోతున్నది. ఇక ముందుకు ఇలాంటి ఫ్యాక్టరీలు గారు వచ్చారు. రాపోలు భూ సమస్యల గురించి ఆయన వివరాలు ఏంటో తెలుసుకుందాం. సార్, రాపోలు గ్రామానికి వచ్చారు కదా, ఏమి సమస్యలు ఏ విధంగా చెప్పాలనుకున్నారు, ఏ విధంగా చెప్పారు, వాటి గురించి మాకు కొంచెం వివరాలు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా జిల్లాలలో భూసేకరణ పేరుతో నోటిఫికేషన్లు ఇచ్చి రైతుల నుంచి భూములు తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామనేటువంటి పేరుతో భూములు తీసుకుంటున్నారు.
ఇక్కడ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఇప్పుడు రాపోల్ అనే గ్రామం కూడా ఉంది. దీని పక్కనే కాళ్ళపూర్ అనేటువంటి గ్రామం కూడా ఉంది. ఈ రెండు గ్రామాల మధ్యలో సుమారు ఒక 1000-1200 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ కోసం తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి, పరిశ్రమల కోసం భూమిని తీసుకోవాలి అని అంటే ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలని గ్రామ సభ జరిపి మీ ఊర్లో ఇన్ని ఎకరాల భూమిని మేము పరిశ్రమల కోసం తీసుకుంటున్నాము, ఆ భూముల్లో ఈ పరిశ్రమలు వస్తాయి, ఈ పరిశ్రమలు రావడం వల్ల మీ ఊరికి ఇటువంటి ప్రభావం జరుగుతుంది, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, లాంటి అన్ని విషయాలు కూడా ప్రజల మధ్యలో ప్రజాభిప్రాయం సేకరణ తీసుకోవాలి. ఆ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో ప్రజలు కనుక 80% ప్రజలు మాకు ఈ భూమి మేము ఇవ్వము, మాకు ఇట్లాంటిది అవసరం లేదు ఈ అభివృద్ధి అని చెప్తే అక్కడ తీసుకోవడానికి వీల్లేదు. ప్రజల ఆమోదం ఉండాలి, 80% ప్రజల ఆమోదం ఉండాలి అనేది 2013 భూసేకరణ చట్టం చెప్పింది. సార్ ఇప్పుడు ఇంతవరకు మీరు నేను చెప్తాను మేము దాన్ని కాబట్టి ఇప్పుడు 2016లో ఇప్పుడు ఈ పరిశ్రమల వల్ల వచ్చేటువంటి ప్రభావం మీద నివేదిక అధ్యయనం చేయడం కానీ అవసరం లేదు అని మార్పులు చేసేసారు. దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ గ్రామాల్లోకి నేను వచ్చేసరికి వీళ్ళకి అసలు పరిశ్రమలు ఏమొస్తాయి, ఎటువంటి పారిశ్రామిక ప్రాంతం వస్తుంది, లేకపోతే ఈ భూమి ఎట్లా తీసుకుంటారు, ఎంత నష్టపరిహారం ఇస్తారు, ఎవరి దగ్గర ఎన్ని ఎకరాలు తీసుకుంటారు లాంటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో లేవు. ఈ గ్రామస్తులతో భూమి పోగొట్టుకుంటున్నారు అనేటువంటి వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే చట్టం ప్రకారం చేయాల్సినటువంటి ఏ పని వాళ్ళు చేయలేదు. ముఖ్యంగా నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఏ పేపర్లలో ఇస్తున్నారు అనేది ప్రజలకు తెలియాలి. అట్లాగే గ్రామ పంచాయతీ మీద నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో అంటించాలి. అట్లాగే ప్రతి భూమి సర్వే నెంబర్ ప్రకారం ఎవరి భూమి అయితే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి నోటీసులు కూడా 60 రోజుల ముందు ఇవ్వాలి. ఇవన్నీ ఏవి కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు చేయలేదు. మామూలుగా పేపర్లలో నోటిఫికేషన్ ఇచ్చారేమో, అది ఎవరికి కనపడలేదు. గ్రామ పంచాయతీ మీద కూడా ఊరికే లిస్ట్ ఒకటి తగిలిచ్చారు, వీళ్ళ భూములు పోతున్నాయి అనేది ఈ ఊర్లో. కానీ గ్రామస్తులకి అసలు ఈ భూమి ఎందుకోసం తీసుకుంటున్నారు, ఏం పరిశ్రమలు వస్తున్నాయి అనేటువంటిది ఇప్పటి వరకు తెలియదు. వాళ్ళు కూడా ప్రభుత్వానికి వెళ్ళి ఒక లేఖ ఇవ్వాలనేటువంటిది ఇవాళ గ్రామస్తులు అనుకుంటున్నారు. మేము రైతు స్వరాజ్య వేదికగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా మేము గ్రామస్తులకి ఈ 2013 చట్టం మీద 2016 చట్టం మీద అవగాహన కల్పించాలనే దాంతో వచ్చాము. గ్రామస్తులకి ఈ రెండు చట్టాలకి మధ్య ఉన్న తేడా ఏంటనేది కూడా చెప్పాము. గ్రామస్తులు మాకు చాలా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయం చెప్పింది ఏంటంటే ఇది మా జీవనాధారం, ఈ భూమి మీదనే ఆధారపడి మా కుటుంబాలు బతుకుతున్నాయి, మాకు భరోసా ఉన్నది ఈ భూమితోనే. కాబట్టి ఏ పారిశ్రామిక పార్కుకి కూడా మేము భూమి ఇవ్వము, మా భూముల్ని మేము కాపాడుకుంటాము. ఈ మాటనే మేము ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాము. చాలా స్పష్టంగానే మేము అందరం ఒకే మాట మీద ఉన్నాము అనేటువంటిది కూడా వాళ్ళు మాకు చెప్పారు. మేము కూడా వాళ్ళకి చెప్పింది ఏంటంటే శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మీ గొంతుని ప్రభుత్వానికి వినిపించండి, మీడియా ద్వారా వినిపించండి, రాజకీయ పార్టీలకు కూడా మీ ఘోష చెప్పండి. మీరందరూ ఐక్యంగా ఉండండి, పార్టీల పేరుతో కులాల పేరుతో చీలిపోకుండా ఉండండి. మీ భూముల్ని మీరు కాపాడుకోవడానికి చేసే కృషిలో రైతు స్వరాజ్య వేదిక కానీ అట్లాగే తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మీకు అండగా ఉంటాయని కష్టమవుతుంది. తర్వాత ఆరోగ్యం కూడా చెడిపోతుంది మనుషులు. ఇప్పటికే ఆరోగ్యం చెడిపోయింది. ఇలాంటి ఫ్యాక్టరీలు మా దగ్గర లేకుండా మా ఉన్నటువంటి ఈ యొక్క పొలాలు సాధ్యమైనంత వరకు మీరు తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఇంతకు ముందే చెప్పారు, యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 213 భూసేకరణ చట్టం యథావిధిగా అమలు చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి ఆ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని కూడా చెప్పారు. కాబట్టి అలాంటప్పుడు మీరు అనుకున్న విషయం తప్పనిసరిగా చేయాలి. ఆ మాట నుంచి తప్పుకోకూడదని మా యొక్క ఉద్దేశం. ఆ యొక్క చట్టాన్ని అమలులోకి తేవాలని కోరుకుంటున్నాం. గ్రామస్తులైన పెద్ద మనుషులతో మాట్లాడించగలుగుతున్నాం. సార్ ఒక 15-20 రోజులు అవుతుంది. ఈ రాపోలు గ్రామం భూములు పోతున్నాయి అన్నప్పటి నుండి
ఈ రాపోలి గ్రామంలో కొంతమంది అయితే తిండి తినడం లేదు, రాత్రిలో నిద్రపోవటం లేదు. ఎందుకంటే వీళ్ళకి జీవనోపాధి అంతా భూమి పొలం మీద ఆధారపడి బతికేటోళ్ళు మాత్రమే. అందుకోసం వాళ్ళు సాగు బతుకులలో ఉన్నారు రాపోలి గ్రామస్తులు. ఏది కానీ భూమి తీసుకుంటున్నారు అంటున్నారు, పోతున్నది అంటారు, కానీ ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడ పోతున్నది, ఏం చేస్తున్నారు, ఎవరు కొంటున్నారు అనేది ఇంతవరకు ఏం తెలియట్లేదు. ఆ పేపర్లు వచ్చింది కూడా మాకు సరిగ్గా తెలియదు. రెండోది ఈ గ్రామ ఒకటి నోటిఫికేషన్ మాత్రమే వేసారు, మాకేమి ఏది పర్సనల్గా వచ్చి ఎవరేమి మాకు ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు. లేకపోతే మాకు పర్సనల్గా చెప్పిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. మేము చాలా నష్టపోతున్నాము ఈ రాపూర్ గ్రామస్తులము. దయచేసి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే అవి కూడా ఇవ్వమంటున్నారు. ఏదో కొద్దిగా గొప్ప రిక్వెస్ట్ ఉంటేనే ఇస్తామంటున్నారు. అది లేకపోతే మేము గట్టిగా మాట్లాడినామనుకో జైలుకు అది పిఎస్ పంపిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని మేము మాట్లాడుతున్నాను సార్. వాళ్ళు ఒకవేళ పోలీస్ స్టేషన్ కూడా తీస్తామంటే మీరు గురిపడుతున్నారా? మేము ఎందుకు గుర్లేదు, వస్తామని చెప్పినాం. మేము మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే పంట చేను చూస్తారు కదా, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఏ ఒక్కరు లేని వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో కాదంటే మరి అందరికీ ఉన్నాయి. పంట మేము మా బతికే దీని మీద, జాబులా లేవు. మా బతుకు దీని మీద బతుకుదామంటే కూడా మమ్మల్ని ఇట్లా చేస్తున్నాడు. ఇట్లా చేస్తే మా పరిస్థితి ఏంది? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.